సార్ ఇందాక నేను చెప్పినట్టు మెంటల్ హెల్త్ అనేది అసలు ఈ మెంటల్ హెల్త్ సమస్యలు రావడానికి ప్రస్తుత లైఫ్ స్టైల్కి ఏంటి అసలు సంబంధం ఏమైనా ఉందా? ఎలా దాన్ని ఓవర్కమ్ చేయాలి? తప్పకుండా అండి. అసలు మనము 21st సెంచరీలో ఉన్నాం. 21st సెంచరీని సైకాలజిస్టులు ఏమంటున్నారంటే థాట్ అటాక్ సెంచరీగా చెప్తున్నారు. థాట్ అటాక్, హార్ట్ అటాక్ పోయి థాట్ అటాక్. ఓకే, అంటే అలా సమర్థిస్తున్నారు. ఆలోచనలతోటే మనము ప్రాబ్లమ్స్ని తెచ్చుకుంటున్నాం రకరకాలు. అయితే మన లైఫ్ స్టైల్ కూడా చాలా ఫాస్ట్ పేస్డ్ అండ్ కంపేర్ బేస్డ్ అయిపోయింది. తొందరగా చదువుకోవాలి, తొందరగా ఉద్యోగం తెచ్చుకోవాలి, తొందరగా పెళ్లి చేసుకోవాలి, తొందరగా పిల్లల్ని తొందరగా ఎంజాయ్ చేయాలి, తొందరగా చచ్చిపోవాలి. అంతే కదా, చివరికి ఇలా ఫాస్ట్ లైఫ్ అలవాటు అయిపోయింది. అది కూడా ఒక కారణం అవుతుంది. ఒకప్పుడు ఇంత బిజీగా ఎవరు లేరు. అవును, ఇప్పుడు ఎవరు వాళ్ళు బిజీ అయిపోయారు, రకరకాల లైఫ్ స్టైల్స్. దానికి తోడు ఫిజికల్ యాక్టివిటీ మనకి లేదు. మార్నింగ్ లేస్తాము, పరిగెడతాం, ఆఫీస్కి పోతాం, మళ్ళీ సాయంత్రం వస్తాం, ఈ ట్రాఫిక్లో జర్నీ చేస్తాం, మళ్ళీ మార్నింగ్ అగైన్ స్టార్ట్ చేయాలి. మనకి బాడీకి ఫిజికల్ యాక్టివిటీస్ కూడా తగ్గిపోయినాయి. అవును, మార్నింగ్ లేవాలి, 1 గంట వాకింగ్ చేసుకోవాలి, వచ్చి రిలాక్సేషన్, యోగా, ప్రాణాయామం లాంటివి చేసుకోవాలి. అంత టైం ఉండట్లేదు సార్ ఎవరికి. ప్లాన్ చేసుకోవాలండి, టైం ఉంటుంది మనం ప్లాన్ చేసుకుంటే. ఓకే.